అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ కూడా పెండింగ్లో ఉన్న టీఏడిఏ బకాయిలతో పాటు ఇతర సదుపాయాలన్నింటినీ కూడా మెరుగుపరుస్తామంటూ చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 6 నెలలు అవుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులను ఏమాత్రం పట్టించుకోవడం లేదంటూ ఏపీటీఎఫ్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఏపీటీఎఫ్ నేత ప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి, ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? నా పేరు పాలప్రసాద్, ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ పశ్చిమ జిల్లా శాఖ గౌరవ అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిలు కానీ, అలాగే పీఆర్సీని కానీ మెరుగైన పీఆర్సీని ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. మరి ఇప్పటికీ అధికారంలోకి వచ్చి దాదాపు 15 మాసాలు అయినప్పుడు కూడా ఒక డిఏ కూడా ఇంతవరకు ప్రకటించి ఉండలేదు. చాలా బాధాకర విషయం. మరి అదే కాకుండా ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి జీపీఎఫ్లో డబ్బులు కానీ, ఏపీజీఎల్ఐ కానీ, జిఎస్ కూడా ఇంతవరకు రిటైర్డ్ అయిన ఉపాధ్యాయులకు చెల్లించకపోవడం, అలాగే సిపిఎస్ విధానాన్ని మరి గత ప్రభుత్వం మరి వారం రోజుల్లో రద్దు చేస్తానని రద్దు చేయని కారణంగా మళ్ళీ కూటమి ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఇచ్చి మరి ఈవేళ విద్యాశాఖ మంత్రి ఉన్నటువంటి మన లోకేష్ బాబు గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా మేము అధికారంలో వచ్చిన వెంటనే ఈ సిపిఎస్ని మరి రద్దు చేస్తామని చెప్పారు. ఇంతవరకు కూడా మరి సిపిఎస్ మీద ఇంతవరకు కనీసం ఒక కమిటీ కూడా వేయకపోవడం అనేది చాలా బాధాకరం. అదేవిధంగా మేము 57 ప్రకారం మరి అమలు చేయాలని, మరి పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించి తక్షణం ఐఆర్ని ఇవ్వాలని చెప్పేసి కూడా మరి ఏపీటీఎఫ్ భావిస్తుంది. అలాగే విధంగా మరి వేళ ఉపాధ్యాయుల్ని బోధేతర పనులకి, అనగా వేళ బుక్లెట్ అసెస్మెంట్ విధానం కానీ, యాప్ల విధానం చాలా తలభారంగా ఉంది. మరి ఈ భారాన్ని కూడా తగ్గించాలని చెప్పేసి కూడా మరి ఏపీటీఎఫ్ మొదలు డిమాండ్లతోటి ఈవేళ ఈ రోజు నుండి నిరసన కార్యక్రమం వారం రోజులు చేపట్టడం జరిగింది. ఈరోజు 11వ తేదీన అన్ని పాఠశాలకు ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేయాలని, విధులకు ఆటంకం లేకుండానే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రకటన జరిగింది. రేపు మండల కేంద్రాల్లో మరి పాఠశాల అనంతరం నిరసన కార్యక్రమం చేయాలని, 13, 14 తేదీల్లో మరి స్థానిక ఉన్న ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, ఎంపీలు కానీ ప్రజాప్రతినిధులకి మరి మెమరాండం సమర్పించాలని చెప్పేసి కూడా మరి రాష్ట్రం గురించి పిలపడం జరిగింది. అలాగే 15వ తేదీన 16వ తేదీన పాఠశాల కేంద్రాలను, 17న జిల్లా కేంద్రాల్లో కూడా నిరసన కార్యక్రమం ఉంటుంది. 18వ తేదీన అన్ని పాఠశాల నుంచి కూడా ఉపాధ్యాయులందరూ కూడా మరి ముఖ్యమంత్రి గారికి, అలాగే ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిఎస్ గారు కూడా, అలాగే విద్యాశాఖ డైరెక్టర్కి, కమిషనర్ కూడా మరి మెమరాండం ఇవ్వడానికి మరి సిద్ధంగా మెమోల ద్వారా, ఈ మాకు ఎస్ఎంఎస్ల ద్వారా కూడా, ఈ ఈమెయిల్ ద్వారా కూడా పంపించడం జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం మరి కళ్ళు తెరిచి మాకు రావాల్సినటువంటి బకాయిల్ని తక్షణమే చెల్లించాలని, లేకపోతే ఈ ఉద్యమం ఇంకా ఉధృతం అవుతుందని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. మేము ఉపాధ్యాయులమే మరి విధులకు ఏ విధంగా ఆటంకం లేకుండానే ఈ పోరాట కార్యక్రమం చేస్తున్నామని అనుకోవచ్చు. మరి ఉపాధ్యాయుల్లో ఒక నిరసన జ్వాల ఎదురైతే మరి గతంలో మరి ఉన్నటువంటి ప్రభుత్వానికి చలో విజయవాడ కార్యక్రమం ఏ విధంగా చేపట్టామో మళ్ళీ అదే విధంగా మళ్ళీ చలో విజయవాడ కార్యక్రమం త్వరలోనే చేపట్టవలసి వస్తుందని చెప్పేసి ఈ ముఖ్యమంత్రి గారికి, ఈ యొక్క ప్రభుత్వానికి కూడా తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బకాయిలను వెంటనే చెల్లించాలని చేసి డిమాండ్ చేస్తున్నాం. జై. దాదాపు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారమే మేము తమ సమస్యలను పరిష్కరించాలని అడుగుతున్నాం. బకాయిలు వెంటనే పరిష్కరించాలి. దీంతో 18వ తేదీ వరకు, ఈ రోజు నుంచి 18వ తేదీ వరకు కూడా ఎటువంటి విధులకు ఆటంకం లేకుండా పాఠశాలలు ముగిసిన అనంతరం ఒక నిరసన కార్యక్రమాలను కూడా చేపడతామంటూ కూడా నాయకులు అయితే చెప్తున్నారు. అయితే తమ డిమాండ్లను పరిష్కరించకపోతే త్వరలోనే చలో విజయవాడ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుడతామంటున్నారు. ప్రభుత్వం స్పందించి, విద్యాశాఖ మంత్రి సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ఇద్దరు కూడా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని అయితే ఏపీటీఎఫ్ నాయకులు అయితే కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, ఆర్టీవీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.